హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షం కంటిన్యూ అవుతోంది. నిన్నటి నుంచి పలు ప్రాంతాల్లో వర్షం పడుతూనే ఉంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు, కాలనీలు వాగుల్ని తలపిస్తున్నాయి. బంజారా హిల్స్, పంజాగుట్ట, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, బాలానగర్, ఎల్బీ నగర్, ఓల్డ్ సిటీ, సికింద్రాబాద్, చాదర్ఘాట్, వనస్థలీపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్ ఏరియాలో భారీ వర్షం పడింది. అటు సికింద్రాబాద్, ముషీరాబాద్, చిక్కడపల్లి, నారాయణగూడ, హిమాయత్ నగర్, బషీర్బాగ్, అబిడ్స్, కోటి, బేగం బజార్ ఏరియాల్లో మోస్తరు వాన కురిసింది. ప్రస్తుతం సిటీతో పాటు శివార్లలోనూ వర్షం పడుతోంది. ఇక హైదరాబాద్ సిటీలో వర్షాలకు సంబంధించి హుసేన్ సాగర్ దగ్గర నుంచి రత్నకుమార్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి, ప్రస్తుతం వర్షాలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎస్ శ్రవంతి, కొద్దిసేపటి క్రితం వరకు కేవలం ముసురు పట్టి ఉన్నటువంటి నగరం క్రమంగా ఇప్పుడు ఒక్కసారిగా భారీ వర్షం అనేది స్టార్ట్ అయింది. నగరంలోని అన్ని ప్రాంతాల్లోనూ క్రమంగా వర్షం అనేది జోరందుకుంది. ప్రజెంట్ మనం హుసేన్ సాగర్ ప్రాంతంలో ఉన్నాం. మనం ఒకసారి ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉందనేది కూడా చూడొచ్చు. దాదాపు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడినటువంటి వర్షం అనేది స్టార్ట్ అయింది. దీంతో ఒక్కసారిగా ప్రయాణికుల యొక్క రాకపోకలకు సంబంధించి కూడా కొన్ని అవాంతరాలు ఎదురవుతున్నటువంటి సిచ్యువేషన్సే కనిపిస్తున్నాయి. మనం ఒకసారి రోడ్ల మీద చూడొచ్చు, పూర్తిగా జలమయమైనటువంటి రోడ్లను చూస్తున్నాం. పూర్తిగా చిత్తడిగా మారిపోయింది. ఇక టైం అనేది ఆల్మోస్ట్ ఇప్పుడు 9 o'clock అయింది. కాబట్టి ఇవాళ కొంత ఆదివారం కావడంతో ఒక వైపున ట్రాఫిక్ పరంగా కొంత ఇబ్బందులు అనేవి లేకపోయినప్పటికీ కూడా అత్యవసర పనుల మీద బయటకు వచ్చేటువంటి ప్రయాణికులు కావచ్చు, అలాగే ఇతర ఇటు సండే కూడా ఉద్యోగాలకు వెళ్ళేటువంటి కొంతమంది ఉద్యోగస్తులు, ఇతర ప్రయాణికులందరూ కూడా కొన్ని అవస్థలు పడుతూ రావాల్సినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో వీటన్నిటికి సంబంధించి కూడా ఇప్పటికే అధికారులు అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. బయటకు వచ్చేవాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇటువైపున రెయిన్ కోట్స్ కానీ లేకపోతే అంబ్రెలాస్ తీసుకొని బయటికి రావాలి, లేకపోతే మాత్రం వర్షంలో ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే అధికారులు పలు హెచ్చరికలను కూడా జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక ప్రస్తుతం హుసేన్ సాగర్ వద్ద సిచ్యువేషన్ మనం చూసినట్లయితే మొత్తం ప్రస్తుతం నిండుకుండల హుసేన్ సాగర్ అనేది కనిపిస్తుంది. వాస్తవానికి హుసేన్ సాగర్కు సంబంధించి పూర్తిగా ఎఫ్టీఎల్ లెవెల్ ఏదైతే ఉంటుందో దాదాపు ఫుల్ ట్యాంక్ లెవెల్ వచ్చేసి 513.41 మీటర్ల ఫుల్ ట్యాంక్ లెవెల్ అనేది ఉంటుంది. అయితే ప్రస్తుత నీటి మట్టం మాత్రం 513.43 మీటర్లుగా ప్రస్తుతం నీటి మట్టం ఉంది. అంటే దాదాపు ఫుల్ ట్యాంక్ లెవెల్నే ప్రస్తుతం నీటి మట్టం అనేది దాటేసింది. దీంతో ఒక్కసారిగా ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి నీరు మొత్తాన్ని కూడా అధికారులు దిగువ ప్రాంతాలకు వదులుతూ ఉన్నారు. అటు హుసేన్ సాగర్ దగ్గరే ఉన్నటువంటి కొన్ని తూముల నుంచి ఈ వాటర్ మొత్తాన్ని కూడా ఎక్కువగా ఎక్కడైతే ఫుల్ ట్యాంక్ లెవెల్ దాటినటువంటి వాటర్ మొత్తాన్ని కూడా ఇటు దిగువ ప్రాంతాలకు వదులుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి గాను లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఇటు అధికారులు ఇప్పటికే అప్రమత్తం చేయడం జరిగింది. ముఖ్యంగా ఇటు లక్కడి కప్పులు కావచ్చు, ముసరంబాగు, పురాణా పూల్, ఆయా ప్రాంతాల్లో ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల మొత్తాన్ని కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి అంటూ కూడా ఇప్పటికే అధికారులు కొన్ని హెచ్చరికలను జారీ చేశారు. సో ప్రస్తుతం ఇటు కుకట్పల్లి నుంచి కావచ్చు, పికెట్ నుంచి, బంజారా ఆయా ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వాటర్ మొత్తం కూడా ఎగువ ప్రాంతాల్లో ఇటు వరదలు నుంచి వచ్చినటువంటి వాటర్ మొత్తం కూడా ఇటు హుసేన్ సాగర్కి వచ్చి చేరుతూ ఉంది. కాబట్టి దీని ద్వారా ఎక్కువగా ఉన్నటువంటి వాటర్ మొత్తాన్ని కూడా అంటే నీటి మట్టాన్ని ఫుల్ ట్యాంక్ లెవెల్ దాటినటువంటి వాటర్ మొత్తాన్ని కూడా తూముల ద్వారా కిందకు వదులుతున్నారు. దీంతోనే దిగువ ప్రాంతాల ప్రజలను జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం చేయడం జరిగింది. ఇక హుసేన్ సాగర్ పరిస్థితి ఇలా ఉంటే ఇక ఇప్పుడు నగరంలో ఉన్నటువంటి ట్విన్ రిజర్వాయర్స్ కూడా పెద్ద మొత్తంలో వరద నీరు అనేది వచ్చి చేరుతుంది. ఇక జంట జలాశయాల విషయానికి వచ్చినట్లయితే ఉస్మాన్ సాగర్లో ఫుల్ ట్యాంక్ లెవెల్ అనేది 1790.00 అడుగులు అనేది ఉంటుంది. వీటికి సంబంధించి ప్రజెంట్ 1781.30 అడుగుల యొక్క వాటర్ అనేది ప్రస్తుతం అక్కడ ఉంది. అంటే దాదాపు 2600 ఇన్ఫ్లో అనేది ఒకవైపున ఉస్మాన్ సాగర్కు వచ్చి చేరుతుంది. సో దీంతో ఒక 10 అడుగుల వరకు మాత్రమే ఇంకా గ్యాప్ ఉంది. కాబట్టి ఇంకా వరద నీరు వచ్చి చేరితే మాత్రం కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. ఇక హిమాయత్ సాగర్ విషయానికి వచ్చినట్లయితే 1763.50 అడుగుల యొక్క ఫుల్ ట్యాంక్ లెవెల్ ఉంటుంది. ప్రజెంట్ మాత్రం 1755.10 అడుగుల యొక్క నీటి మట్టం అనేది అక్కడ ఉంది. 400 అడుగుల వరకు కూడా ఇన్ఫ్లో అనేది వచ్చి చేరుతూ ఉంది. సో వీటన్నిటికీ సంబంధించి దాదాపు ఫుల్ ట్యాంక్ లెవెల్కు ఒక 10 అడుగులు మాత్రమే ఉంది. కాబట్టి ప్రస్తుతం అక్కడ కూడా కొంత అలర్ట్స్ అనేవి కొనసాగుతూ ఉన్నాయి. మొత్తానికి ఇప్పటికే జారీ చేసినటువంటి అలర్ట్స్ను బట్టి పూర్తిగా వాతావరణ పరిస్థితులు అనేవి మాత్రం కొంత ఇబ్బందికరంగానే ఉన్నాయి. పైగా నగరానికి అలర్ట్స్ను జారీ చేయడం జరిగింది. హైదరాబాద్లో కొంత అలర్ట్ అనేది కొనసాగుతూ ఉంటుంది.
రెడ్ అలర్ట్ కొనసాగుతూ ఉంది కాబట్టి నిన్నటి నుంచి ఈ రెడ్ అలర్ట్ అనేది కంటిన్యూ అవుతుంది కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండేలంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఫర్దర్ లాస్ట్ టైం ఇప్పుడు మనం కొంతకాలం క్రితం వరకు కూడా కేవలం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అలర్ట్స్ను మాత్రమే చూసాం. ఇక ఇప్పుడు కురుస్తున్నట్టు అంటే దేశవ్యాప్తంగా కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలోనే భారత వాతావరణ శాఖ కూడా కొంత అలర్ట్స్ను జారీ చేసింది. రెడ్ అలర్ట్ అనేది కొనసాగుతూ ఉంటుంది కాబట్టి వివిధ రాష్ట్రాలు కొంత అప్రమత్తంగా ఉండాలంటూ కూడా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక జిల్లాల్లో ముఖ్యంగా హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్ళేటువంటి ఎవరైతే వ్యక్తులు ఉంటారో ఇతర ప్రాంతాలకు ప్రయాణం చేసేవారు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇటు ఆంధ్రప్రదేశ్తో కనెక్టివిటీ ఉన్నటువంటి నేషనల్ హైవే ఇటు 6 సంబంధించి ఇక్కడ సూర్యాపేట తదితర ప్రాంతాల వద్ద వాగులు పొంగి ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్ళేటువంటి ప్రయాణికులందరూ కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి. మాక్సిమం ప్రయాణాలను రద్దు చేసుకుంటే బెటర్ అనేటువంటి విషయాలను కూడా తెలియజేస్తున్నారు. ఎందుకంటే ప్రధాన రహదారుల మీదకి వాగులు పొంగటం కారణంగా ఇటు కోదాడ పరిసర ప్రాంతాల్లో అక్కడ వాగులు పొంగినటువంటి సిచ్యువేషన్స్లోనే ఆ వాటర్ అంతా కూడా ప్రధాన రహదారి మీదకి వచ్చి చేరుతూ ఉంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రయాణాలు కొంత వాయిదా వేసుకుంటే బెటర్ అనేటువంటి విషయాలను కూడా తెలియజేస్తున్నారు. ఇక ప్రస్తుతం సిటీలో ఎగువ ప్రాంతాలు మొత్తం కూడా పూర్తిగా జలమయమైనటువంటి ఇక అక్కడ నుంచి వర్షం అనేది స్టార్ట్ అయిన తర్వాత లోతట్టు ప్రాంతాలకు వచ్చి చేరుతుంది. సో దీంతో లోతట్టు ప్రాంతాలు అలాగే వాటరు ఎక్కడైతే స్టాగింగ్గా అంటే నిలవ ఉంటుందో ఆ ప్రాంతాల ప్రజలు కూడా కొంత అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం అవ్వడం జరిగింది. మాన్సూన్ టీమ్స్ను రంగంలోకి దించారు. వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడైతే స్టాగింగ్ పాయింట్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా క్లియర్ చేసేందుకు కూడా ప్రయత్నాల్లో ముమ్మరం చేసినటువంటి సిచ్యువేషన్స్ ఇవాళ మార్నింగ్ నుంచి చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఎక్కడైతే వరద వచ్చి వాటర్ అనేది ఎక్కువసేపు నిలవ ఉంటుందో అక్కడ కొంత డ్రైనేజ్ సిస్టమ్ ద్వారా అక్కడ నాళాలను ఓపెన్ చేసి వాటర్ మొత్తాన్ని కూడా కిందకు పంపించినటువంటి ఏర్పాట్లు కూడా చేశారు. మొత్తానికి ఒక దాదాపు ఈ 2 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అలాగే సిటీలోను కొంత అలర్ట్స్ అనేవి కంటిన్యూ అవుతూ ఉంటాయి కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలనేటువంటి విషయాన్ని వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. శ్రవంతి.